హోస్ట్ చేసిన తను ఇలా రెజిన్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అందరికీ ప్రజెంట్ చేసిందనమాట. సో ఇలా వీటితోటి మా కిట్టి అనేది స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా గేమ్స్. ఇలా ఫస్ట్ ఒక బ్యాంగిల్లో ఐస్ నోస్ పెట్టాలన్నమాట. ఇలా ఎవరు ఎన్ని పెడితే వాళ్ళు విన్నర్ అన్నట్లు ఇది పెట్టారు. ఐస్కేమో మిరియాలు, నోస్కేమో లవంగం, కింద వచ్చేసి పల్లి అనమాట. కొంచెం కలర్స్ మ్యాచ్ కాకుండా అట్లా నీట్గా కూడా అరేంజ్ చేయాలి. అది ఈ గేమ్. ఫైనల్గా సెకండ్ గేమ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. కప్స్ బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పల్లి వేయాలి. ఎట్ ఎ టైం ఒక్కటే వేయాలి, మల్టిపుల్ అయితే వేయకూడదు. ఇది కూడా ఫన్నీగా ఈ 2 గేమ్స్ అనేది మేము ఈరోజు ఆడేసాము. ఈ కిట్టి కొంచెం స్టార్ట్ చేయడం లేట్ అయిందనమాట. సో మేమైతే ఫైనల్గా 2 గేమ్స్ ఆడాము. నార్మల్గా అయితే ఇంకొక గేమ్ ఉంటుంది టైం. ఈసారి మాత్రం సింగిల్ గేమే అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ మేము ఈ మధ్య రీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. సో రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, గేమ్స్ మీద తగ్గిందనమాట. అందుకని గేమ్స్ అయితే 2కి తగ్గిపోయాయి. 3 నుంచి 2కి వచ్చేసాయి అనమాట. ఫైనల్గా ఈ గేమ్ అయిపోయాక కొన్ని రీల్స్ చేసాము. ఆ రీల్స్ అయితే నేను ఇప్పుడు షేర్ చేయను, నెక్స్ట్ షాట్లో షేర్ చేస్తాను. కష్టపడి ఆడిన గేమ్స్కి ఇలా ఒక డ్రింక్తో ఎండప్ చేసేసాం. ఎవ్రీ కిట్టీకి మేము ఇలా కేక్ అయితే కట్ చేస్తామన్నమాట. ఆ మంత్లో ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డేస్ అలా ఎవరుంటే వాళ్ళు కట్ చేస్తారు. సో ఎవరు హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ కేక్ కూడా తెస్తారనమాట. ఇలా ఈ మంత్ వీళ్ళ ముగ్గురు ఉండేసరికి ఇంకా వీళ్ళు కట్ చేశారనమాట. ఇంకేముంది, కేక్ షేరింగే కదా. షేరింగ్ తోటి అండ్ కొన్ని స్నాప్స్ తోటి మా ఈ కిట్టి అనేది ఎండ్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్ కూడా చేసాము. ఆ సెలబ్రేషన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే రేపటి దాకా అయితే వెయిట్ చేయక తప్పదు. కంటిన్యూషన్ నేను రేపు షార్ట్లో పెడతాను. ఇదే పెట్టాలి అంటే మొత్తం లాంగ్ అయిపోతుంది కదా. సో మా సెలబ్రేషన్స్ని కొంచెం సింపుల్గా కట్ చేసి గేమ్స్ కూడా కొంచెం ఓవర్వ్యూగానే పెట్టాను అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.